ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మీకు కొత్తది కాదు. అనేక సార్లు అదే వచనం చదివించి ఎన్నో విషయాలు మీకు బోధించాను. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అని యేసు ప్రభు అన్నాడు. నా నామములో తండ్రిని ఏమి అడిగినా తండ్రి ఇస్తాడు. అలాగే మీరు నా నామంలో నన్ను ఏమడిగినా కూడా నేను ఇస్తానని ఆయన మాట్లాడాడు. మనం యేసునామంలో తండ్రిని అడగవచ్చు, యేసునామంలో యేసును కూడా అడగవచ్చు. ఆ మాట అక్కడ రాయబడి ఉంది. ఒక్కొక్కళ్ళు అంటారు యేసునామంలో యేసును అడగటం ఏంది అంటారు. అడగమని ఆయనే చెప్పాడా? ఆయన చెప్తే నువ్వెవడు అడుగు నాకు అడ్డు చెప్పడానికి? స్తోత్రం. ఆయనే చెప్పాడు. అలాగే ఇంకొక విచిత్రమైన మాట కూడా అన్నాడు. 12వ అధ్యాయము యోహాను సువార్త ఒకసారి తీయండి. 26వ వచనం చదవండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. అక్కడేమన్నాడు? నా నామమున నన్నేమి అడిగినా నేను చేస్తా అన్నాడు. ఇక్కడేమో ఒకడు నన్ను సేవించిన ఎడల. యేసు ప్రభు తనను సేవించమని కూడా చెప్పాడు. ఇది కూడా గుర్తు రాసుకోండి. సేవించటము అంటే 2 విధాలు. యేసు ప్రభు ఇక్కడ చెప్పిన ఒక విధం ఏంటంటే వెంబడించటం. సేవించండి అంటే నన్ను వెంబడించండి, నాలాగా బ్రతకడానికి ప్రయత్నించండి, నాలాగున జీవించడానికి సిద్ధపడండి. ప్రభువుని వెంబడించుట, ప్రభువుని సేవించుట. అలాగే ప్రభువుని సేవించుట అంటే కేవలం ఆయనను వెంబడించటమే కాదు, ఆయనను ఘనపరచుట, స్తుతించుట, సన్నుతించుట, మహిమపరచుట, ఆరాధించుట, ఆయనకు ప్రార్థన చేయుట, ఇవన్నీ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కూడా ఆయనను సేవించుటలో భాగమే. ఇది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు అండర్లైన్ చేసుకొని పక్కన గుర్తు రాసుకుంటారని. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది కుహనా మేధావులు బయలుదేరి యేసు ప్రభు దేవుడు కాదని ఒకడు, యేసు ప్రభుకి అంత పవర్స్ లేవని ఇంకొకడు, యేసు ప్రభు చిన్న దేవుడు, ఇంకొక ఆయన పెద్ద దేవుడు అని ఇంకొకడు, అట్లా ఎవరి బుర్రకు దోచినట్టు వాళ్ళు చెత్తంతా వాగుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు యూట్యూబ్ నిండా. కాబట్టి అన్నీ వినకుండా యేసు ప్రభు ఏమేం చెప్పాడో, పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందో, మనం ఏం చేయాలో ఆ కర్తవ్యాన్ని మీకు బోధించటం నా బాధ్యత. అందులో భాగంగానే ఇప్పుడు ఈ వచనాలు కూడా చూపిస్తున్నాను. యేసు ప్రభుని సేవించమని యేసు ప్రభు చెప్పాడు. యేసు నామంలో ప్రార్థించమని యేసు ప్రభువే చెప్పాడు. యేసు ప్రభుని స్తుతిస్తున్నటువంటి ప్రజల్ని నాడు శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఆపడానికి ప్రయత్నిస్తే మీరు వాళ్ళ నోళ్లు మూస్తే శిలలు కేకలు వేస్తాయని యేసయ్య చెప్పాడు. అంటే వాళ్ళను స్తుతించడానికి అవకాశం ఇచ్చాడు, సేవించమని ఆయనే చెప్పాడు, వెంబడించమని చెప్పాడు, ప్రేమించమని చెప్పాడు. ఆయన్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, సన్నుతించడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, తన నామమున మనల్ని ఏమైనా కూడా అడగమన్నాడు. ఇప్పుడు సేవించబడేవాడెవరు? దేవుడా, మానవుడా? నన్ను సేవించండి. ఒకడు నన్ను సేవించిన ఎడల అందులో ప్రధానమైన భాగం నన్ను ఫాలో అవటం అన్నాడు. జస్ట్ మీరు నన్ను వెంబడిస్తే చాలు అన్నాడా? వెంబడించడం అంటే ఏంటి? ఆయన ముందు పోతుంటే మనం వెనక పోవటమా? సరే, ఇంతకు ఏ పక్క ఉన్నాడు ఆయన? పోదాం ఆయన వెంటబడి. ఏ పక్క ఉన్నాడంటే బైబిల్లో ఉన్నాడు. బైబిల్లో ఆయన ఎలా నడిచాడో ఉంది. ఆ అడుగు జాడలను బట్టి నువ్వు నేను నడవాలి. అయితే అంతటితో ఆగిపోలా. కేవలం ఆయనను వెంబడించుట మాత్రమే ఆయనను సేవించుట కాదు, ఆయనను ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు, ప్రార్థించవచ్చు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు, ఆయన నామాన్ని ఊరేగించవచ్చు. దీన్ని ఎవడు కాదన్నా వాడు సాతాను సంబంధి. ఎందుకంటే ఒక్క సైతానుకే యేసును స్తుతించడం ఇష్టం ఉండదు. యేసు ప్రభుతోనే వాడి శత్రుత్వం, యేసు ప్రభు మీదనే వాడి పగంతా, యేసు ప్రభు మీదే వాడి కుళ్ళు, వాడి ఈర్ష్య, వాడి ద్వేషమంతా ప్రభు మీదే.
మీకు తెలుసా ఇది? తెలుసుకోండి. వాడికి తెలుసు తండ్రి అయిన దేవునితో వాడు ఎప్పుడూ ఈక్వల్ కాదు అని. వాడికి తెలుసు సార్వభౌమాధికారం తండ్రికే ఉందని. కానీ యేసు తండ్రిలో ఒక భాగమై ఉన్నాడు, తండ్రితో కూడా సమానుడు. ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నాడు. వాడంటాడు యేసు తండ్రితో సమానుడు కాదు, తండ్రిని మహిమపరిచాడు యేసు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, మెయిన్ సీట్లో తండ్రే ఉన్నాడు. ఒరే పిచ్చోడా, అట్లా విభేదించాలంటే, అట్లా వ్యతిరేకించి మాట్లాడాలంటే నేను కూడా చెప్తాను. తండ్రి కుడి పార్శ్వమున యేసయ్య ఉన్నాడు అంటే తండ్రికి కుడి చేయి పక్కన యేసయ్య ఉన్నాడు. మరి తండ్రి ఏ పక్కన ఉన్నాడు? యేసయ్య ఎడం చేతి పక్కన ఉన్నాడు. మరి ఆ సంగతి ఏంది? కుమారుడేమో తండ్రికి కుడి పక్కన ఉన్నాడు. ఇప్పుడు నేను నా చేయి కుడి చేయి ఇట్లుంది, నా పక్కన అటు పక్క మనిషి కూర్చుంటే ఆయన ఎడం చేయి ఇటు ఉంటుంది. మరి అప్పుడు తండ్రి ఏ పక్కన ఉన్నాడు కుమారుడికి? దాన్ని ఏమంటావు? దైవత్రిత్వంలో భేదాలు నువ్వెవడరా కల్పించడానికి? కుమారుడేమో తండ్రిని మహిమపరుస్తాడు, తండ్రి ఏమో అన్ని నామముల కంటే కుమారుని నామమే పైనామం, ఆ నామంలోనే మీకు రక్షణ, ఆ నామంలోనే మీ ప్రార్థనకు జవాబు, ఆ నామంలోనే ఆరాధన, మహిమ అక్కడే అన్నాడు. తండ్రే కుమారుణ్ణి మహిమపరిస్తే కుమారుణ్ణి తిరస్కరించడానికి నువ్వెవడివి? నేనెవరిని చెప్పండి? తండ్రితో పాటు సింహాసనంలో కూర్చోలేదా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19-20 వచనాలు ఒక్కసారి చదవండి. ఆయన ఏ సింహాసనం మీద కూర్చున్నాడో. ఆ జూమ్లో కనిపించేవాళ్ళు కూడా బైబిల్ తిరగండమ్మా, బైబిల్ తీయండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారం. గద్దుగో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందా పక్క సింహాసనంలోనా? అదిగో దానికి ఏమంటారు? జయించి తండ్రి సింహాసనంలో కుమారుడు కూర్చున్నాడంట. ఆయన సింహాసనంలో నేను కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాణ్ణి నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఎవరి సింహాసనం మీద కూర్చున్నాడు? మనం గెలిస్తే మనల్ని ఎక్కడ కూర్చోబెడతానన్నాడు? ఆయన సింహాసనం ఖాళీగా ఉంది ఇప్పుడు, నీ కోసం నా కోసం. మరి ఆయన సింహాసనం ఖాళీ చేసి ఆయన ఎక్కడున్నాడు? తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రతి వచనాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలండి, పట్టి ఆలోచించాలి, అప్పుడు దొరుకుతుంది సత్యం. ధ్యానించడం అంటే ఏంటి? కొన్ని పదార్థాలు ఉంటాయి, ఒక పట్టాన నవిలి మింగటానికి కుదరదు, అది నవిలే కొద్దీ జ్యూస్ వస్తుంటుంది. చెరుకును నవిలారా? కొంచెంసేపు నవిలితే ఆ జ్యూస్ అంతా వచ్చేస్తుంది తీయగా. చెరుకుని కాసేపు నవిలితే జ్యూస్ అయిపోయింది, ఇక సప్పగా ఉంటుంది. కానీ వాక్యాన్ని ఎంత నవిలితే అంత జ్యూస్ వస్తుంది. అది జుంటి తేనె దారుల కంటే మధురమైన జ్యూస్. దైవ వాక్యాన్ని అలా ధ్యానించాలి. ఇప్పుడు తండ్రి కుమారుణ్ణి ఘనపరిస్తే కుమారుణ్ణి తృణీకరించడానికి నువ్వు నేనెవరు? కానీ సాతానుగాడు కుళ్ళు పెట్టుకుంది ఎవరి మీద అంటే కుమారుడి మీద. ఎందుకు కుమారుడి మీద పెట్టుకున్నాడంటే, మనకంటే ముందు దేవదూతల లోకం సృష్టించబడ్డప్పుడు మనుషులలో మనిషిగా మన దగ్గరకు వచ్చి ఎలాగ తండ్రిని మహిమపరిచాడో యేసయ్య, అలాగే మనకంటే ముందు దేవదూతల లోకములు సృష్టించబడినప్పుడు త్రియేక దేవుడేమో సమీపించరాని తేజస్సులో ఉన్నాడు, సృష్టింపబడిన దేవదూతల ప్రపంచమేమో వేరుగా ఉంది. మరి ఈ దేవదూతలకు దైవతత్వాన్ని ఎరిగించడానికి, దేవుని ఔన్నత్యాన్ని, ప్రేమను, వాత్సల్యతను, మమకారాన్ని, నీతి న్యాయములను, మంచితనాన్ని, వ్యక్తిత్వ సౌందర్యాన్ని వాళ్ళకి తెలియజేయాలంటే మరి సమీపించరాని తేజస్సులో త్రియేక దేవుడు ఉన్నాడు, పక్కనేమో దూతలు ఉన్నారు వేరే ప్రపంచంలో. గనుక ఏం చేశాడంటే, తండ్రిలో ఒక భాగమై ఉన్న ఈ కుమారుడే, ఆ దూతలను సృష్టించినటువంటి ఆ కుమారుడే, ఆ సమస్తాన్ని నిర్మించిన ఆ కుమారుడే, ఆ దూతల ప్రపంచాలను నిర్మించిన ఆ కుమారుడే
ఒక దూతలాగా వచ్చాడు. ఆ దూతలలోకి తండ్రి దగ్గరికి పోయి అందులో సమీపించడానికి తేజస్సులో ప్రవేశించినప్పుడు సంపూర్ణ దేవుడు. ఆయన తండ్రితో ఉండగలడు, ఇటు దూతలతో ఉండగలడు. అలాగ ఉండునట్లు తన్ను తాను సిద్ధపరచుకొని వచ్చాడు దూతల దగ్గరికి. ఇప్పుడు నువ్వెవరు నాయన అంటే నేను కూడా దూతనే అన్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? మనుష్య కుమారుడు అని చెప్పాడు. గుర్తుందా? ఉందా? అట్లాగే దూతల లోకంలోకి పోయినప్పుడు దూతనే అన్నాడు. నువ్వు మాలాంటి దూతవేనా? అవును, దూతనే. మరి అక్కడి నుంచి వచ్చావు? అక్కడికి వెళ్ళేదానికి వచ్చేదానికి నాకు అవకాశం ఉందిలే. సరే. ఇంతగా ఆయన సంగతులు ఏంది? చెప్తాను వినండి. అది ఆయన సంగతులన్నీ ఇక్కడ చెప్తాడు. వీళ్ళు ఆయనకు చెల్లించే కృతజ్ఞతాస్తుతిని ఆయనకు సమర్పిస్తాడు. మళ్ళీ అందరితో కలిసి ఈయన కూడా ఆయన స్తుతిస్తాడు తండ్రిని. అందుకే కుమారుడు అంటే తండ్రికి ఇష్టం. తండ్రితో సమానుడై ఉన్నప్పటికీ కూడా ఆయన తన్ను తాను తగ్గించుకొని దూతలతో కలిసి తండ్రిని ఆరాధిస్తాడు, మనుషులతో కలిసి తండ్రిని ఆరాధిస్తాడు. వాస్తవానికి ఆరాధించేవాడే ఆరాధనీయుడు. అందుకని తండ్రిని కుమారుడు మహిమపరుస్తాడు. మరి తండ్రి ఏమో తక్కువ, తండ్రి ఏమో కుమారుడిని మహిమపరుస్తాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అది దైవత్రిత్వంలో ఉన్న అద్భుతమైన సౌందర్యం. కానీ దూతలలో ఒక దూతగా వచ్చినందుకు దూతలలో కొంతమంది ఆయనను తృణీకరించారు. మనుషులలో ఒక మనుష్యుడిగా వచ్చినందుకు నేటికి కొంతమంది మనుషులు యేసును తృణీకరిస్తున్నారు. ఇప్పుడు భూమి మీద ఎలాగ జరుగుతుందో నాడు దూతల లోకంలో అలాగే జరిగింది. అలాగే జరిగిందంటానికి బైబిల్లో నిరూపణ ఉంది. చాలాసార్లు చూపించా, మళ్ళీ ఒక్కసారి చూపిస్తా, సందర్భం వచ్చింది కాబట్టి. మీరు చెప్పండి, దైవకుమారుడైన యేసయ్య స్తుతికి, స్తోత్రమునకు, కృతజ్ఞతకు, మహిమకు, శక్తికి, బలమునకు, ప్రసిద్ధికి అర్హుడా కాదా? అర్హుడా కాదా? స్తుతిపాత్రుడా కాదా? స్తోత్రార్హుడా కాదా? ఈ సంగతి దూతలకు తెలుసా లేదా? తెలుసా? తడబడ్డారు. ఎప్పుడు తెలిసిందో తెలుసా? తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి మనుషులలో మనిషిగా పుట్టి 30 ఏళ్ళు బాధ్యతలు నెరవేర్చి 3.5 సంవత్సరం తండ్రి చిత్తం నెరవేర్చి మానవాళి రక్షణకై సిలువలో ప్రాణం పెట్టి మరణ పునరుద్ధానాలు చెంది మహిమలోనికి చేరిన తర్వాత అప్పుడు అంటున్నారు దూతలు, ఇదిగో వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. ఏం పొందడానికి అర్హుడు అంటున్నారు? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. అది మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. అదిగో వారు వధింపబడిన అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క 100ల కొలదిగా ఉండెనా? కోట్ల కొలదిగా ఉండెను. ఆ కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలకు అంతవరకు ఫుల్ క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళలో అనుమానపు బీజాలు నాటబడ్డాయి. నాటినవాడు అపవాది. ఎందుకంటే అందరు దూతలతో కలిసి యేసున్నాడు, అందరిలాగే తండ్రిని ఆరాధిస్తున్నాడు. కాకపోతే అప్పుడప్పుడు ఆ మహిమలోకి పోయి వస్తున్నాడు, అంతే. తప్పించి ఇంకేం లేదు. దూతలలో కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు, దూతలు ఉన్నారు, క్యాడర్స్ ఉన్నాయి, ఉదయ నక్షత్రాలు ఉన్నారు, 24 పెద్దలు, అదొక సపరేట్ జోన్, వాళ్ళదొక విభాగం, వాళ్ళు ఉన్నారు. 6 రెక్కలతో ఎగిరే శరాపులు ఉన్నారు, 2 రెక్కలతో ఎగిరేటువంటి సామాన్య దూతలు ఉన్నారు. దూతలందరికీ ఒకే మహిమ లేదు నానాలు, దూతలలో కూడా వేరియేషన్ ఉంది. ఉదయ నక్షత్రం అంటే టాప్ రేంజ్. అందులో సమాచార దూతలు, గాబ్రియల్ సమాచార దూత, మిఖాయిల్ పోరాడే దూత, రఫాయిల్ అనేవాడు పోరాడే దూత, ఇట్లా ఉన్నారు. ఉదయ నక్షత్రం అంటే దైవ ప్రత్యక్షతకు ముందు వచ్చి సమస్తాన్ని చక్కబెట్టేటువంటి మీకు
తెల్లవారుజామున వచ్చే వేకువ చుక్క ఎంతమందికి తెలుసా? తూర్పున పొడుసుద్ది. ఎంతమంది చూసారో చేతులు ఎత్తండి. చూస్తే చేతులు ఎత్తు, లేకపోతే వేసవి కాలమేగా ఇంకా ఆరు బయట వేసుకుంటారుగా. దోమలు మామూలు గుట్టట్లా దోమతరలు వేసుకోండి, వేసుకొని ఆరు బయట తెల్లవారుజామున కాస్త పెందలాడు లేచినప్పుడు తూర్పున చూడండి. అన్ని చుక్కలన్నీ అదృశ్యమైపోయి ఒక్క చుక్క మిణుకు 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 మిణుకుమంట పెద్ద సైజులో వెలుగుతూ ఉంటుంది. దాన్ని మార్నింగ్ స్టార్, ఉదయ నక్షత్రం, వేకువ చుక్క అంటారు. వేకువన్నా ఉదయం అన్నా మార్నింగ్ అన్నా ఒకటే. మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ అంటే ఒకటి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అట్లా సపరేట్గా కనపడిద్ది. ఆ చుక్క మనకి ఒక సంకేతం అన్నమాట. అన్ని స్టార్స్ అదృశ్యమైపోయి ఆ ఒక్కటి తళుకు తళుకు మెరుస్తా మనల్ని పలకరిస్తుంటుంది. దాని అర్థం ఏంటంటే ఇక తెల్లవారుతున్నది, ఇక సూర్యోదయం కాబోతుంది, సూర్యుడు రాబోతున్నాడు, సిద్ధపడండి అని ఒక పిలుపు ఆ మార్నింగ్ స్టార్ ఉదయ నక్షత్రం ఇస్తుంది. ఉదయ నక్షత్రం కనపడిందంటే ఇంకా సేపటికి సూర్యోదయం అవుతుందని అర్థం. అలాగే ఆయా ప్రపంచాల్లోనికి తండ్రి ఒకవేళ సంచారానికి వస్తే ఆ ముందు వెళ్తారన్నమాట ఉదయ నక్షత్రాలు. ఇదిగో తండ్రి వస్తున్నాడు, సిద్ధంగా ఉండండి, దేవుడు వస్తున్నాడు, సిద్ధంగా ఉండండి అని. ఆ స్థాయిని ఉదయ నక్షత్రం అంటారు. వాళ్ళు కూడా పాటలు పాడుతారు, జయధ్వనులు చేస్తారు, స్తుతిస్తారు తండ్రిని. అది ఏబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవరు అంటే భూమిని నిర్మించేటప్పుడు జరిగిన ఘట్టం ఇది. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అన్నాడు. ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి పాడటం ఏంటి అంటే దేవుడు సృజించినటువంటి కోటాను కోట్ల ప్రపంచములలో దేవుడు ఏర్పరచుకున్న ఉదయ నక్షత్రాలు ఉన్నాయి. అంటే మెయిన్ లీడర్స్ అన్నమాట వాళ్ళు. అలాంటి ఉదయ నక్షత్రాల్లో సాతాను కూడా ఒక ఉదయ నక్షత్రమే, వాడు కూడా ఒక తేజో నక్షత్రమే, వాడు కూడా ఒక వేకువ చుక్కే. ఎందుకంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో తేజో నక్షత్రమా వేకువ చుక్క, అద్దుగో వేకువ చుక్క అన్నది రౌండ్ కొట్టాలి. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి అని అడుగుతున్నాడు. అది ఎవరిని గూర్చిన ప్రవచనం? సాతానును గూర్చే. వాడిని గూర్చి ఏమన్నా వేకువ చుక్కట, తేజో నక్షత్రమట. ఇప్పుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం చదువు. యేసు తన్ను గూర్చి తాను ఏం చెప్పుకున్నాడో. సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. అద్దుగో. ఇప్పుడు చెప్పండి, యెషయా గ్రంథం 14:12లో సాతాను ఒక వేకువ చుక్క, ప్రకటన గ్రంథం 22:16లో యేసు అను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఇప్పుడు యేసయ్య వేకువ చుక్కే, సాతాను కూడా వేకువ చుక్క. అంటే ఈక్వల్ 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 అని వాడు ఫీల్ అయ్యాడు. కానీ ఈక్వల్ కాదు. ఎందుకో తెలుసా? వేకువ చుక్కలాగా వచ్చాడు కానీ వచ్చినోడు నిజంగా ఈ సాతానులాగా చుక్క కాదు, సృష్టికర్తే. కానీ వేకువ చుక్కలాగా వచ్చాడు, తగ్గించుకున్నాడు. సృష్టికర్తే, మనల్ని మనుషులు చేసినోడే, ఈ బొమ్మను చేసి ఊపిరిదినోడే యేసయ్య. కానీ భూమి మీద మనుషుల్లో మనిషిగా వస్తే ఇప్పుడు మనిషి లెక్క చేస్తున్నాడా? ఆయన ఒక మనిషి అయితే ఆయన పట్టుకొని దేవుడు అంటారేంది అంట. మనుషులలో మనిషిగా వచ్చినందుకు మనుషులలో కొందరు ఆయనను లెక్క చేయలేదు, తమతో పాటు సమానుడు అనుకున్నారు. దూతలలో దూతగా వచ్చినప్పుడు దూతలలో కూడా కొందరు ఆయనను లెక్క చేయలేదు. అర్థమైందా? ఆయనతో వారు ఈక్వల్ అని ఫీల్ అయ్యారు. మరి
అంత దేవుడై ఉండి ఆయన దూతల్లో దూతగా వ్యవహరిస్తుంటే తండ్రి ఊరుకుంటాడా? ఆయన ఏందో తండ్రికి తెలుసు. కాబట్టి ఒకరోజు తండ్రి అందరూ కలిసి ఇదిగో ఆయనకు నమస్కరించండి అన్నాడు. ఎవరిని చూపించి? వేకువ చుక్కగా ఉన్న యేసయ్యను చూపించి. అప్పటిదాకా సైతాన్ గాడి మైండ్ బాగానే ఉంది. అప్పటిదాకా సైతాన్ మంచివాడే, బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే కుమారుని తండ్రి ఘనపరిచాడో అది వాడికి అభ్యంతరమైంది, బాధ కలిగింది. ఎందుకో తెలుసా? నేను తేజో నక్షత్రమునే, నేను వేకువ చుక్కనే, నేను ఒక కెరూబుని, నేను శ్రేష్ఠుడినే కదా. సరే నేను కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి ఈయనకు మొక్కమని చెప్పటం ఏంటి? చెప్పినోడు నన్ను కూడా మొక్కమని చెప్పొచ్చు కదా, నాకు కూడా మొక్కమని చెప్పొచ్చు కదా. అందరం కలిసి ఆయన కాలు మొక్కేదేంది? అందరం కలిసి ఆయన అధికారానికి లోబడేదేంది? మాలో ఒకడు అని వీడు దేవుణ్ణి తప్పుబట్టాడు. అప్పటి నుంచి దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడు, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. దేవుడు ఒక కంట్లో బెల్లం, ఒక కంట్లో సున్నం పెడతాడు. దేవుడు పక్షపాతి. దేవుడికి అందరూ ప్రశాంతంగా, సంతోషంగా, సుభిక్షంగా, గౌరవనీయంగా ఉండటం ఇష్టం ఉండదు. ఎందుకో ఆయన ఇష్టం. కొంతమందిని హెచ్చిస్తాడు, కొంతమందిని తగ్గిస్తాడు. న్యాయం ఉండదు, పాడు ఉండదు అని వాని మనసులో విషం ప్రవేశించింది, పాపము ప్రవేశించింది. అయితే వెంటనే బయటపడలా. వాళ్ళలో కలిగిన ఈ భావాన్ని దేవుడు గుర్తించాడు. వాడిని ఏమనలా, వాడిని అక్కడి నుంచి పంపిలా. వాడి కలిగినటువంటి దురభిప్రాయాన్ని దూతలందరికీ చెప్పనిచ్చాడు. కొన్నిసార్లు మన మీద చెడ్డ ప్రచారము జరగటానికి దేవుడు అనుమతిస్తాడు. గుర్తుపట్టండి ఈ విషయం. ఎందుకంటే దేవుడే తన్ను గూర్చి తానే చెడ్డ ప్రచారము వచ్చేటట్టు అనుమతించాడు. ఇది ఎందుకో తెలుసా? మనుషుల్ని వడపోయటానికి, పరీక్షించడానికి. ఎప్పుడు భజన చేసేవాళ్లే కాదు మన దగ్గరకు వచ్చేది. దేవుణ్ణి తప్పుపట్టేవాళ్ళు, దేవుణ్ణి విమర్శించేవాళ్ళు, దేవుణ్ణి దుయ్యబట్టే చెత్త సరుకు కూడా మన దగ్గరకు వచ్చి వాళ్ళ తప్పుడు విషయాలన్నీ మనకు బోధించేటట్టు దేవుడే అనుమతిస్తాడు. ఎందుకంటే యథార్థవంతులు, నిజ ప్రేమికులు ఎంతమంది ఉన్నారో ఫిల్టర్ చేసుకోవడానికి, వడపోసుకోవడానికి. ఏదైనా తోటలోనికి సాతాను సర్పంలో ప్రవేశించడానికి అనుమతించింది ఎవరు? ఆపలేడా వాడు రాకుండా? మరి ఎందుకు రానిచ్చాడు? దేవుని గురించి చెడ్డ మాటలు ఎందుకు చెప్పనిచ్చాడు? అలాగే అపవాది మనసులో చెడతనం వచ్చినప్పుడు, దేవుణ్ణే వాడు తప్పు పట్టడానికి ఆలోచించినప్పుడు, వరే వీడు చెడిపోయాడని నెట్టేయకుండా దూతలందరికీ దేవుని గూర్చి వాడు చెడ్డ ప్రచారం చేస్తుంటే దేవుడు ఎందుకు చూస్తా ఊరుకున్నాడు? ఆ చెడ్డ ప్రచారం దూతల్లోనికి పాస్ అవుతుంటే దేవుడు చూస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ చెడు నా గురించి చెడు విని కూడా, చెడ్డ ప్రచారం విని కూడా నన్నే ఎంతమంది హత్తుకుంటారు, నన్ను విసర్జించి ఎంతమంది వెళతారో చూడాలని ఒక ఫిల్టర్ అన్నమాట. ఫిల్టర్ వేసుకున్నాడు ఆయన, వడపోత. ఉదాహరణకి 100 కోట్ల మంది దేవదూతలు ఉన్నారు అనుకుందాం, ఇంకా పెంచున్నారులే, ఉదాహరణకి చెప్తున్నా. 100 కోట్ల మంది దూతలకు వీడు ప్రసంగాలు చేస్తుంటే చేయనిచ్చాడు దేవుడు. ఆఖరి ప్రసంగం కూడా అయిపోనిచ్చాడు. అప్పుడు చూస్తే 3/1 సాతాను బోధకు లొంగి సాతాను పక్షం అయ్యారు. 2 దేవుడు మంచోడో చెడ్డోడో మాకు అనవసరం, ఆయన సృష్టికర్త, ఆయన అధికారి, ఆయన యజమాని, ఆయనతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా నాశనం అవుతాం. లేని మనల్ని సృష్టించింది ఆయన, ఉన్న మనల్ని లేకుండా చేసే దమ్మున్నోడు ఆయన. తప్పొప్పులుంటే ఆయనే చెబుతాడు, అంతేగాని తొందరపడి పెద్ద ఆయన తిరస్కరించకూడదు. మనకు అర్థం కాని సంగతులు ఉంటే ఆయనే నిదానంగా చెప్తాడు. కాబట్టి మనం అనవసరంగా ఆవేశపడి
ఇతని మాటలు విని మనం ఆయన వదిలిపెడితే, సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తే నామరూపాలు లేకుండా మనమే నాశనం అవుతాం. ఎందుకు వచ్చిన గొడవ, మనకి దేవుడే కావాలి అనుకున్న వాళ్ళు 66.5 కోట్ల మంది అనుకో. 33.5 కోట్లు ఏమన్నారో తెలుసా? బ్రదర్ లూసిఫర్, నువ్వు మాట్లాడిన విషయాలన్నీ మాకు చాలా వాస్తవాలు అనిపించాయి. నిజమే, ఆయనే పూజార్హుడా, ఆయనే స్తోత్రార్హుడా, ఆయనే స్తుతిపాత్రుడా, ఆయనే మహిమా ఘనత ప్రభావములు పొందడానికి అర్హుడా? ఆయనకున్న అర్హత ఏంది, మనకు లేనిదేంది? నిజమే, తండ్రి అన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి, ఈక్వల్గా చూడాలి. ఆయనను మొక్కించుకునే స్థానంలో పెట్టడం ఏంది, మనల్ని మొక్కే స్థానంలో పెట్టడం ఏంది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏమండి అని వాళ్ళు రివర్స్ అయిపోయి, చెప్పు ఏం చేద్దామో లూసిఫర్, నువ్వే చెప్పు, నీ మాట చొప్పున మేము నడుస్తామని 33.5 కోట్ల మంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, డివైడ్ అయ్యారు. ఎప్పుడైతే ఆ క్లారిటీ వచ్చిందో తండ్రికి, అప్పుడు 66.5 కోట్ల మందిని అక్కడుంచి 33.5 కోట్లను అక్కడి నుంచి నెట్టివేశాడు. అలా నెట్టివేయబడి అక్కడి నుంచి ఆకాశ మండలం మీదకి వచ్చి అక్కడ పడ్డారు. వాళ్ళ హోదాలు, పదవులు, స్థానాలు కోల్పోయారు. బహిష్కరణకు గురై వచ్చి ఆకాశ మండలంలో పడ్డారు. అది వాళ్ళ ప్లేస్. అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నామన్నాడు. అక్కడ అడ్రస్ చెప్పాడు. ఎక్కడున్నారు? ఆకాశ మండలమందున దురాత్మల సమూహము. అక్కడుండి దేవుడు భూమిని నిర్మించి, మానవ జాతిని నిర్మించి అంతా రెడీ చేసి, ఆనాడు దూతల్ని శోధించడానికి వాడికి ఎలా ఛాన్స్ ఇచ్చాడో, అలాగే మానవులను శోధించడానికి కూడా వాడికి ఛాన్స్ ఇచ్చాడు. సేమ్ సన్నివేశాలు రిపీట్ అయినాయి, అంతే విషయం. అప్పుడు వాళ్ళలోకి వచ్చి దేవుడి మీద ఎలాగైతే దురభిప్రాయాలు బోధించి చిచ్చు పెట్టాడో, అట్లాగే హవ్వ దగ్గరికి వచ్చి కూడా సేమ్ మాట్లాడాడు. ఈ తోటలోని దేని పండ్లనైనా తినొద్దని దేవుడు మీకు చెప్పాడా? ఏదన్నా చెప్పాడా? ఎందుకంటే ఏదన్నా దుర్బుద్ధి ఎదుటోళ్ళలో పుట్టించాలంటే దేవుడు ఏదో ఒకటి చెప్పుంటాడు కదా, దాన్ని మీరేటట్టు చేస్తే చాలు. ఏదన్నా తినొద్దని చెప్పాడా అన్నాడు. అంటే మీకు ఏదన్నా ఆజ్ఞాపించాడా? ఇలా ఉండొద్దు, ఇలా ఉండండి, ఇలా ఉండొద్దు, ఇలా చేయండి అని ఏదన్నా ఆజ్ఞాపించాడా? అవునండి ఈ విధంగా ఉండొద్దని ఆజ్ఞాపించాడు. అంటే ఎందుకు ఉండకూడదు? అసలు అవన్నీ చేసింది ఎవరు? ఆయనేగా. ఆయనే చేసి ఆయనే అవి చేయొద్దంటే ఎట్లా? ఈ సృష్టిలో మందు అనేది ఎవరు కనిపెట్టారు? ఎవరు తయారు చేశారు? ఎవరు అసలు అవన్నీ కూడా వచ్చేటట్టు పుట్టించింది ఎవరు? ఆయనేగా. ఆయనే సృష్టిస్తాడు. మందు తాగుతా అంటే తాగొద్దంటాడు. స్త్రీ పురుషులలో లైంగిక వాంఛలు పుట్టించింది ఎవరు? ఆయనే కదా. కోరికలు వాంఛలు కలిగే దేహాన్ని ఇచ్చింది ఎవరు? ఆయనే కదా. కామం అనే పైచరాసం పోసింది ఎవరు మనలో? ఆయనే కదా. ఆయనే పోస్తాడు. ఆ కామంతో అడుగులేసిన తప్పు అంటాడు. ఏదే ఆజ్ఞను ఆధారం చేసుకొని వస్తాడు వాడు. వచ్చి నీకేం లేదు మీరిపిస్తాడు అంతే. ఆజ్ఞ మీరేటట్టు చేస్తాడు. నిన్ను శోధించటం అంటే అది. ఆనాడు దూతల విషయంలో, తర్వాత మానవుల విషయంలో వాడు అలాగే మీరిపిచ్చి పాపం తెచ్చాడు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా వీడి మాట విని దేవుని ఆజ్ఞ మీరారో, అప్పుడు వాళ్ళ హృదయం ఏం చెప్పింది సాక్ష్యం అంటే, మాకు దేవుని మాట అంటే గౌరవం లేదు, మాకు ఈ అపవాది మాట అంటేనే గౌరవం. మాకు నిజం అంటే ఇష్టం లేదు, మాకు అబద్ధం అంటేనే ఆనందం, ఆత్మానందం, పరమానందం. కొంతమంది మనసులో చూడండి ఎలా అంత చండాలంగా చెడిపోయి ఉన్నాయో. ఏదన్నా ఒక అబద్ధం, ఒక ఫేక్ ప్రచారం చేస్తుంటే ఎంత ఎగబడతారో చూడండి. పిచ్చి గుంపు ఏమండి, ఆసోది గుంపే కదా. ఒక ఫేక్ అబద్ధాన్ని ప్రచారం చేస్తుంటే ఎందుకు? ఎందుకంటే ముందే ఇష్టం లేదు. అన్నీ తినమన్న దేవుడు అదొకటి ఎందుకు తినొద్దన్నాడు? అది కూడా తినమంటే నాకే గొడవ ఉండేది కాదు.
తినొద్దన్నాడు గనక ఎందుకు తినొద్దన్నాడు అన్న ప్రశ్న నాకు పుట్టిందని ఫీల్ అయింది అవ్వ. ముందే హవ్వమ్మకు దేవుని మీద సదభిప్రాయం లేదు. అందుకే వాడొచ్చి దురభిప్రాయం చెప్పగానే టపిమని పోయి కోసుకొని తింది. తండ్రిని అడగల. చెప్పాడు అనుకో, వాడు తిను ఏం కాదు దేవత అవుతావు అన్నాడు అనుకో, సాయంత్రం దాకా ఆగవా, వస్తాడు పెద్ద ఆయన, వచ్చినాక ఆయన అడిగి కడిగి అప్పుడు తింటా అంటే ఇటు పోయేవాడు అడ్రస్ లేకుండా. సాయంత్రానికి తండ్రి వచ్చేవాడు, ఆయనే కోసి ఇచ్చేవాడు, నా కోసం ఆగావుగా ఇప్పుడు తిను అని. తినవద్దన్న ఆయనే కోసి ఇచ్చేవాడు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఆగలేకపోయింది. ఎందుకు? గౌరవం లేదు. నీ మీద ఎవడన్నా ఒకడు దుష్ప్రచారం చేస్తే ఒక వ్యక్తి నమ్మారు అంటే ముందు వాళ్ళకి సదరు వ్యక్తి మీద అంటే నీ మీద రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు, నువ్వంటే ఇష్టం లేదు. అందుకే నీ మీద అబద్ధం వచ్చినా సరే దాన్ని నిజమని ముడేసుకొని దాన్ని నిజం చేయటానికి కష్టపడతారు. ఎన్ని పోటీలు పెట్టినా అబద్ధం ఎటో కట్టో వంగే ఉంటుంది, అది చక్కగా ఉండదు. స్తోత్రం. నిజం పోటీలతో అవసరంలా, నిజం నిజం నిలకడగా నిలబడిద్దంతే. సత్యానికి ఉన్న దమ్మది, నిజానికి ఉన్న దమ్మది తమ్ముడు, అది భయపడదు. అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది, నిజం ఉన్న చోటే ఉంటుంది. ఎన్ని తిరిగి వచ్చి ఎంత చెప్పి ఎంత తిప్పలు పడినా ఏం ఫాయిదా లేదు. నిజం నిదానంగా ప్రయాణం చేసేది అయితే స్థిరంగా ఉంటుంది. ఏం చేద్దాం? ఆ దేవదూతల ప్రపంచంలో సైతం కొంతమంది అబద్ధాన్ని నమ్మడానికి ఇష్టపడ్డారు. ఈ భూమి మీద కూడా కొంతమంది జనాంగం ఉన్న జనాంగం రెండు రకాలు. అందులో ఒకటి సత్యప్రేమికులు, రెండు అబద్ధమును నమ్మటానికి ఇష్టపడే అసత్య ప్రేమికులు. సత్యాన్ని ప్రేమించే వాడికి సత్యమే దొరికేటట్టు చేస్తాడు నా యేసయ్య. అబద్ధాన్ని ప్రేమించే వాడికి అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తినే పంపుతాడు. తెసలోనికలకు రాసిన 2 పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువు. తీ బైబిల్ స్పీడ్గా పోయి కాసిన నీళ్ళు. దేవునికి స్తోత్రం. ఇందుచేత సత్యమును నమ్మక బాయ్ తీయండి, వాళ్ళని తిని శామ్యాల్, వాళ్ళని తిని నాన్న వాళ్ళు తీయాలా, వచ్చిన రిఫరెన్స్ అండర్లైన్ చేసుకోవాలా వాళ్ళు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష, ప్రేమ, ప్రీతి, ఇష్టము కలిగిన వారందరూ శిక్ష పొందాలట. శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. వామ్మో, ఎంత భయంకరమైన మాటో చూడండి. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుచున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు సత్య ప్రేమికులు కాదు, నీతి ప్రేమికులు కాదు, దుర్నీతి యందు అభిలాష గలవారు, సత్యమును నమ్మని మూర్ఖులు. మరి వాళ్ళు మోసం పొంది నాశనం అయ్యి నశించిపోవాలి. పోవాలంటే ఏం కావాలి? మోసం చేయాలి. ఆ మోసం చేసే శక్తి ఒకటి ఉంది. అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తి. ఆ శక్తిని ఆజ్ఞాపిస్తాడంట, నువ్వు పోయి వాళ్ళకన్నీ అబద్ధాలే చేరవేయమంటాడు. ఎందుకంటే సత్యం ఇష్టము లేదు, నిజం ఇష్టము లేదు, వాస్తవం ఇష్టము లేదు. దుర్నీతి అంటే ప్రీతి, అబద్ధం అంటే మహా తీపి. వాడికదే వచ్చింది. అలా కాకుండా సత్యం నాకు తెలియాలని, సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా. సత్యం నాకు తెలియాలని, సత్యంలోనే నడవాలని నా ఆశయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, ఆహా నీలో నేను, ఓహో నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా. మనం కలిసి
కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా. అందుకే చెప్తున్నా మిస్అండర్స్టాండింగ్లు కొంప ముంచుతాయి. సత్య సంబంధుల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు, ఎస్కేఎన్పి అయిపోతారు. నేను పూర్తిగా చెప్పను, చేసుకుంటే అంతే. ఎవరు నాశనాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నట్టే. సత్య సంబంధులను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు, దేవుడిని అపార్థం చేసుకోకూడదు, దేవుడు ఏర్పరిచిన పాత్రలను కూడా తొందరపడి అపార్థం చేసుకోకూడదు. అపార్థం చేసుకునే మైండ్ నీకుందనుకో, అబద్ధం వచ్చింది నీ దగ్గరికి. అట్లా కాకుండా అర్థం చేసుకొని ఏది అడుగేసినా, ఏ స్టెప్ తీసుకున్నా అందులో ఎంతో కొంత న్యాయం ఉంటుంది. న్యాయం లేకుండా ఏ పని నా దేవుడు చేయడు, నా దైవజనుడు కూడా చేయడు. ఒకవేళ ఏదన్నా తేడాగా అనిపిస్తే అందులో నాకు అర్థం కాని రహస్యం ఏదో ఉంటుంది తప్ప పొరపాటు జరగదు అనేటువంటి నిశ్చయతతో దేవుణ్ణి వెంబడించాలి, దేవుడు ఏర్పరిచిన దైవజనుని కూడా వెంబడించాలి. ఆ మైండ్ కలిగి ఉండాలి. ఊరికే రంధ్రాన్వేషణ చేసుకుంటా, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉండే పనికిమాల రకాలుగా అబద్ధమే వచ్చింది. ఎందుకో తెలుసా? దైవజనుని పాడు చేయడానికి కాదు, నువ్వు ఎస్కేఎన్పి అయిపోవటానికి. అర్థమైందా? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది నేను చెప్పలా, అక్కడ ఉంది గ్రంథంలో. అబద్ధమును ప్రేమించే వాళ్ళకి, అసత్యమును ఇష్టపడే వాళ్ళకి దుర్నీతి యందు అభిలాష గల దౌర్భాగ్యులకు అబద్ధమే వెళ్ళునుగాక అంటాడట దేవుడు. సత్యాన్ని ప్రేమించి, సత్యమును నమ్మి, సత్యమే నాకు కావాలి, సత్యములో నేను ఉండాలని సత్యాన్ని ప్రేమించే సత్య సంబంధులు ఈ అబద్ధీకుల దగ్గర ఉంటే వాళ్ళను కూడా సత్యంలోకి నడిపిస్తాడు. అది ఎంత దూరమైన, ఎన్ని కిలోమీటర్ల, ఎన్ని మైళ్ళ దూరమైన, పో నువ్వు వెంబడించాల్సింది ఇక్కడికి నడు, లే నువ్వు అక్కడది నీ ప్లేస్ పో అని పంపిస్తాడు. అంతే, లేవగొట్టి నడుపుతాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును. మంచి డ్రైవర్ ఆయన, నడిపిస్తాడు. బస్సుని, కారుని కాదు, నీ బతుకుని నడిపిస్తాడు ఆయన. సరే మ్యాటర్కి వద్దాం. పెందలాడి ముగించుకుందాం అనుకున్నాగా. పెందలాడి అన్నానంటే అది ఎట్లాంటివి వస్తాయి టాపిక్లు. మరి అది ఏందో నాకు అర్థం కాదు. సరే తెగ్గొడతాలి, సింపుల్ చేస్తా. ఎంతమందికి తన పట్ల దురభిప్రాయం ఉందో, ఎంతమందికి తన పట్ల సదభిప్రాయం ఉందో ఆ క్లారిఫికేషన్ కోసం అలా వదిలేస్తే దూతలకు నూరాడు, పోశాడు. 33.5 కోట్లు చెడిపోయారు. 66.5 కోట్లు దేవుడిని వదలలేదు, కానీ హృదయంలో డౌట్ ఉంది. ఏం డౌట్ ఉందంటే, దైవకుమారుడు మన దూతలలో ఒక దూతగా ఉన్నవాడు. ఆయన మనం పెద్ద తేడా కనపడట్లా, మనలో ఒక్కడిగా ఉన్నాడు. మనం ఎలాగో ఆయన అలాగే. మరి ఇంకా ఆయనకి ఎందుకు స్తోత్రం, ఆయనకి ఎందుకు ఘనత? తండ్రి చిత్త ప్రకారం మనం ఉన్నాం, ఆయన కూడా ఉన్నాడు. మనం తండ్రిని ఆరాధిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాడు. ఎందుకు ఆయన స్పెషల్ ఏంది? ఎందుకు ఆయనను హైలైట్ చేశాడు, ఆయనను హెచ్చించాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని వాళ్ళ మనసులో డౌట్ ఉండింది. అక్కడ నుంచి డిక్లేర్ అయిన వాళ్ళని ఎక్కడ నెట్టాడు? ఆకాశ మండలమే. అక్కడ నుంచి భూమి మీదకి మానవుని జడగొట్టి ఇప్పుడు ఈ గుంపంతా పడి మానవుల్ని పీకు తింటున్నారు అనమాట. అది జరుగుతుంది. ఎందుకంటే ఈ మానవ జాతి దేవుణ్ణి గాక అబద్ధాన్ని నమ్మిందిగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే సంబడంలో ఉంది. ఎప్పుడన్నా చూడు అబద్ధం ఉన్నంత తీయగా వాస్తవం ఉంటుందేమో చూడు. ఇప్పుడు తప్పు చేయొద్దని మీ నాన్న తిడతారు నిన్ను. అదే కొంతమంది ఉంటారు దిక్కుమాలిన ఫ్రెండ్స్, అసలైనా మీ డాడీ అలా అంటాం ఏంటి ఎప్పుడన్నా కొంచెం తీసుకుంటే తప్పేందంట అంటారు. ఈ ఇద్దరి మాటలు ఎవరిది బాగుంటుంది? అసలు మీ మమ్మీ అలా అంటాం ఏంటి ఎప్పుడన్నా కొంచెం అలా చేస్తే ఏంటంట
అంటే అబ్బా వాళ్ళు ఎందుకు తిడతారు? రే పోతావురా, అలవాటు మంచిది కాదురా, జీవితాలు ఎన్నో నాశనం అయిపోయినాయి, నాకు తెలుసురా, వద్దురా. ఇది ప్రేమ. ప్రేమ ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెబుతుంది. చిరాకు పుడితే లాగా ఒకటి, అది మీరు పూర్తి చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రేమ? నువ్వు ప్రేమ అనుకునేది అబద్ధం, మోసం. ఎందుకంటే అది నిన్ను దువ్వుతుంది, నీ పాపాన్ని దువ్వుతుంది, నీ తప్పుడు నడతను దువ్వుతుంది. నీకేమో అది ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా జనాల మైండ్ అదే. ఎట్నో మీరు బయటపడ్డారు, దేవునికి స్తోత్రం. ఎట్నో నేను బయటపడ్డాను, లేకపోతే ఆ దువ్వుల్లోనే మనం కూడా కూర్చునేవాళ్ళం, పోయేవాళ్ళం మొత్తం కలిసి పాతాళానికి. ఎట్లనో దేవుడు దర్శించి మహారాజు కళ్ళు తెరిచి కాపాడి తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు. అంతకు మించిన అదృష్టం లేదు. మళ్ళీ అపవాదికి లోబడ్డారు, వాడు వచ్చి ఇప్పుడు మనుషుల్ని వెళ్తున్నాడు. మీరు చెప్పండి, దేవదూతలు ఎప్పుడు అన్నారో తెలుసా? గొర్రెపిల్ల మహిమయు ఘనతయు ప్రభావము శక్తి స్తోత్రము పొందనర్హుడని. యేసు శిలువ మరణ పునరుద్ధాన ఘట్టములు జరిగి మహిమలోనికి చేరిన తర్వాత అప్పుడు అన్నారు. చదువు ఇప్పుడు ప్రకటన గ్రంథము 5:12. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యం. వధింపబడని గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల. వదిరా లేదు, మరదలేదు. నేనేం అడుగుతున్నాను? వధింపబడిన గొర్రెపిల్ల. స్తోత్రం. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు. దూతలు చూశారండి. మనకంటే ఆయన గొప్ప ఏమిటంటే తండ్రి చిత్తము నెరవేర్చడానికి, సంకల్పం నెరవేర్చడానికి మహిమలో సింహాసనం ఎక్కటమే కాదు, సిలువను కూడా ఎక్కునంతగా తగ్గించుకుంటాడ్రా. ఉమ్ములు సహిస్తాడు, అవమానాలు భరిస్తాడు. దూతలలో మనకంటే తక్కువ వాడుగా ఉంటాం కాదు, మానవుల కంటే కూడా తక్కువ వాడుగా, మానవుల పాదాల కిందున్న పాతాళము కంటే కిందికి తగ్గించుకునేంత తగ్గింపు కలిగిన వాడురా. అయ్యయ్యయ్యయ్యో, తప్పుపట్టే మనం తెలియక అపార్థం చేసుకున్నాం. ఇప్పుడు అర్థమైంది. వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు మహిమయు స్తోత్రము ఘనత ప్రభావము అన్ని పొందాను అర్హుడు. అర్హుడు అర్హుడు అర్హుడు. ఎప్పుడు అనిపించిందయ్యా మీకు అర్హుడని? ఇప్పుడు అనిపించిందా? అంటే చూస్తే కానీ ఒప్పుకోరన్నమాట. చూడకముందే తండ్రి చెప్పాడు, మీకు అర్థం కాల. తండ్రి సంతకం పెట్టాడంటే అంతే, నోరు మూసుకొని ఒప్పేసుకోవాలి అంతే. ఎందుకంటే అన్ని టెస్టులు అయిపోతాయి. మీరేమో భవిష్యత్తు నెరగరు, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడు. ఆయన చెప్పాడంటే ఇంక చేయటమే నోరు మూసుకొని. ఇప్పుడు చివరికి ఏం జరిగింది? తండ్రి చెప్పిందే జరిగింది. అరే మీతో ఒకడుగా ఉన్నాడు కానీ మీ అందరికంటే గొప్పవాడురా, మొక్కండ్రా అన్నాడు. ఏమిటా ఆయన అర్హత, ఏమిటా ఆయన గొప్ప అన్నావు. ఇప్పుడు చూపిస్తే నోరు ఎళ్ళబెట్టి నిజమే అర్హుడే అన్నావు. ఇదంతా జరగకముందే చెప్పాడు, మొక్కేస్తే పోయేదిగా. ఒక గుంపేమో పూర్తిగా రివర్స్ అయి సైతాన్లు అయిపోయారు. ఆ గుంపే ఇప్పుడు భూమి మీద తిరుగుతుంది. రోజు మీ దగ్గర డ్యూటీలు పెట్టుకొని తిరుగుతుంది. అది వేయాలి, పాడుబడ్డది వేయాలి, ఆ దూతలే. అర్థమైందా? దూతలే దురాత్మలు, మనుషులు కాదు. పడద్రోయబడిన దూతలే దురాత్మలు, దయ్యములు, అపవిత్రాత్మలు, దుష్టాత్మలు. ఇక నువ్వు ఏ టైటిల్ చెప్పుకుంటావు బైబిల్లో, అవన్నీ వాటికి సంబంధించినవి. అర్థమైందా? ఇప్పుడు సైతానగాడి కుళ్ళు ఎవరి మీద? తండ్రితో వాడు ఎప్పుడు ఈక్వల్ కాడు, ఆ సంగతి వాడికి తెలుసు. వాడి కుళ్ళంతా కుమారుడి మీదే. అందుకే కుమారుడికి మహిమపరిస్తే ఒప్పుకోడు, కుమారుడికి కృతజ్ఞతలు చెప్తే ఒప్పుకోడు, కుమారుడిని స్తుతిస్తే ఒప్పుకోడు, కుమారుడికి ప్రార్థన చేస్తే ఒప్పుకోడు. వాడి కుళ్ళు ఏ స్థాయికి వెళ్ళిందంటే, యేసయ్య భూమి మీదకి వచ్చి అరణ్యంలో 40 దినములు ఉపవాస ప్రార్థనలో ఉంటే 3వ శోధనగా వాడు తెచ్చింది ఏందో తెలుసా? యేసు ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ లోక రాజ్యములు వాటి మహిమంతా నీకు ఇస్తాను.
యేసు కాలు మొక్కితే నువ్వు కష్టపడి సంపాదించుకున్న, మోసం చేసి సంపాదించుకున్న రాజ్యములో మహిమ మొత్తం వదిలేసుకోవడానికి ఇష్టపడ్డావు ఏమిట్రా? ఆయన కాలు మొక్కటం అంత విలువైందా? వాడు చెప్పేది అదే నా లైఫ్ అంబిషన్, అదే నీ జీవితం యొక్క ధ్యేయమా, లక్ష్యమా? అయితే నువ్వు సచ్చినా జరగదు అది. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించినోడురా. మనిషిగా భూమి మీదకి వచ్చినంత మాత్రాన ఆయనలో దేవత్వం పోతుందా, రాజసం పోతుందా? ఆ బ్లడ్లో రోషం పోతుందా? ఏమన్నాడు? సాతానా పొమ్మో, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకే మొక్కి ఆయనకే నమస్కరింపవలదని రాయబడి ఉన్నది అన్నాడు. దైవ రక్తం అది, నిర్దోషం. మరి మీకు రాని పాట అయింది. మనుషులలో ఆ దూతలలో లేనే లేనిది, మనుషులదో ఆ దూతలదో కానే కాదది. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, అది దైవ రక్తము. యేసు రక్తము, అది దైవ రక్తము, నిర్దోషమైనది. అది యేసు రక్తం. ఆ బ్లడ్లో ఉంది ఆ రాజసం, ఆ రోషం, ఆ పౌరుషం, ఆ పరాక్రమం, ఆ పరిశుద్ధత, ఆ దేవత్వపు వ్యక్తిత్వ సౌందర్యం. ఏదో ఆకారానికి మనుషుల్లా కనపడ్డాడు కదా, బుక్ అవుతాడేమో అనుకున్నాడు ఆ జఫాగాడు. వాడయ్యాడు జఫా. స్తోత్రం. యేసు 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 యేసే మన బాసు. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉంటే లేదే కేసు. మనం ఎప్పుడు తిప్పాలి ఆయన వైపే మన ఫేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటారండి? అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఒక్కసారి కాలు మొక్కు. ఎందుకంటే అక్కడ తండ్రి ఈయన్ని మొక్కమన్నాడు కదా, అందుకని యేసు చేత ఒక్కసారి కాలు మొక్కించుకుంటే తండ్రి వైపు చూసి హా అని నవ్వటానికి అయిద్దా? వీడి తాత ముత్తాతలకు అయిద్దా? లేరులే, వాళ్ళు ఉండరులే, కానీ ఉంటే మాత్రం అయిద్దా? వెదవైపోయాడు. మొక్కమంటే పో అన్నాడు. మొక్కమంటే మొక్క మీద ఏలు పెట్టి గద్దించాడు. చివరికి వాడు ఏర్పరచుకున్న దయ్యాలు వచ్చి ఆయన కాలు మొక్కాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఆ దురాత్మలో వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, లోకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం, ఇంటికి పోయి చదువుకోండి. దేవునికి స్తోత్రం. అక్కడ నుంచి కిందికి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమీ కాలం రాక మునిపే మమ్మను నశింపజేయవచ్చితివా. ఆయన ఎదుట సాగిలపడి యేసయ్య సాగిల పడ్డా, దయ్యాలన్నీ వచ్చి ఆయన ముందు సాగిల పడ్డాయా? అప్పటి నుంచి కుళ్ళు వాడికి. అందుకని మనం యేసయ్యను మహింపరిస్తే ఓర్చుకోలేడు, యేసయ్యను ఘనపరిస్తే ఉండలేడు. అందుకే వాడికి మంట పుట్టించాలంటే యేసయ్యని పొగిడి పాడాలి. కుళ్ళు కదా వాడి ఒళ్ళంతా కుళ్ళే దరిద్రుడు. నువ్వు ఎంత మయం పరుస్తావు అంత మంటలు వాడికి. ఇప్పుడు కుళ్ళుపోతాడు చూసావా, వాళ్ళు ఈయన ముందు ఎవరైనా పచ్చగుంటే వారో లేరు. ఆ శుభకార్యంలో వాళ్ళు ఉండరు, వెళ్తారు, ఎటో కట్టి పోతారు, ఏదో పని ఉంది లేని పోతారు. ఎందుకంటే చూసి వాళ్ళు ఎవరైతే బాగా ఉండకూడదు అనుకున్నారో వాళ్ళు బాగుండి కళకళలాడుతూ ఉండి పండగ చేసుకుంటే మంట, ఒళ్ళంతా మంట, కంపరం, ఉండలేరు. రేపెట్టి పరిస్థితుల్లో నువ్వు కూడా ఉండాలి. నువ్వు కూడా ఈ కార్యక్రమాల వల్ల ఎవరు నేను అసలు నాకు మా నాన్నకు బాగాలేదని ఫోన్ వచ్చింది. కొట్టితే వాడు బాగానే ఉన్నాడు. వెళ్ళాలి, నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి. అసలు ఇందాకనే వెళ్దాం అనుకున్నాను, కానీ బస్సు అందలేదు. రేపు వెళ్తా.
అయ్యో ఎట్లా మరి ఏం చేద్దాం, ఈసారి ఎప్పుడు ఉందాం ఈ లోపల ఫీలింగ్ నేను ఓర్వలేను. మీరు అట్టు ఉంటే మనుషుల్లో ఉంటారు కొంతమంది, అయితే యథార్థవంతులు ఉంటారు. వాళ్ళే వచ్చి చెబుతారు నాకు చాలా కుళ్ళు పుడుతుందని. వాళ్ళే చెబుతారు నాకు చాలా కుళ్ళు పుడుతుంది నేను చూస్తుంటే అని. కుళ్ళు పుడితే ఏం చేస్తా, కుళ్ళిపో, చేయగలిగిందేముంది. అందుకే సైతాను గాని ధర్మం కొట్టడానికి అందుకే యేసయ్యను స్తుతించమని చెప్పింది దేవుని వాక్యం. తెలుసా మీకు? యేసు రక్తము పరిశుద్ధ రక్తము అని ఎప్పుడైతే ఎత్తుకున్నానో మంటలు రేగినాయి దయ్యాలకి. 2 నెలలు అల్లాడిపోయినాయి. మంటలో 2 నెలలు. అవునా? అట్లుంటుంది మరి. పెడితే నిప్పు ఎగరాల్సిందే మంటలో ఎక్కడెక్కడ దెయ్యాలన్నీ. మళ్ళీ యేసయ్యను నేను మయంపరచడం, దెయ్యాలేమో మంటలోని మనుషులకు వచ్చాక అవి ఎంత ఎగురుతూ ఉంటే నేను అంత మంట పెడతా ఉంటా. నా పని వాటికి మంటలు పెట్టడమే, మయంపరచడమే నా యేసుని. పూజ్యులన్న వారు నీకు సాటిరారు, నీతి ప్రేమ పవిత్రతలో నిన్ను మించలేరు. పూజ్యులన్న వారు నీకు సాటిరారు, నీతి ప్రేమ మించలేరు. హరిషడ్వర్గములన్నిటినధిగమించిన అతి శ్రేష్ఠుడానికే ఆరాధన, అతి శ్రేష్ఠుడానికే ఆరాధన. రక్షక యేసయ్యా, యేసయ్యా నా రక్షక, రక్షక యేసయ్యా, యేసయ్యా. నజరేతువాడ నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ నజరేతువాడ నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ. ప్రైజ్ ద లార్డ్. నీకు ఒక రహస్యం చెబుతున్నా. సైతానగాడు నీ దగ్గర లేకుండా పోవాలంటే వాడికి మంట పుట్టించే రహస్యం ఒక్కటే. నువ్వు యేసయ్యని బాగా మనస్ఫూర్తిగా పొగిడి స్తుతించు. వాడు అక్కడ ఉంటే అప్పుడు అడుగు. కుళ్ళుకొని వస్తాడు దరిద్రుడు, వెధవ పరిగెత్తుతాడు. నేను ఉండలేను ఇక్కడ. కూసోరా. మా యేసయ్య ఎంత మంచోడంటే అసలు అమ్మో ఆ ప్రేమ ఎక్కడ నాకు చెప్పకరా. ఊరుకో సైతాన్ కూసో. ఆయన ప్రేమ మామూలుది కాదురా. ఎంత ప్రేమో, ప్రాణం పెట్టిందిరా ఆయన ప్రేమ. నేను పాపినై ఉండగానే నన్ను ప్రేమించిందిరా. విరిగి నలిగి కరిగిందిరా ఆయన ప్రేమ. నా కోసం సిలువెక్కిందిరా ఆయన ప్రేమ. ఉమ్ములు సహించిందిరా ఆయన ప్రేమ అని నువ్వు ఆయన ప్రేమను వర్ణించి మాట్లాడుతుంటే, పాడుతుంటే కొంచెం ఇప్పుడే వస్తాను నాగాని లేగుస్తాడు. కూసో ఏదో కూసోరా. నా కూసో బుద్ధి కాట్లా. నువ్వు అదొక్కటి తప్పించి ఇంకేమన్నా చెప్పు కూర్చుంటా. కొంతమంది సాతాను పట్టినోళ్ళు కూడా కూసోరు నువ్వు యేసయ్య ముచ్చట చెబితే. నువ్వు ఇక లోకంలో చెత్త అంతా చెప్పు. అవునా, ఆహా, ఎవరిని ఇంట్లో పిలిచినా బారు. మీరు చూసుకుని వస్తాను లేక చూసుకో, ఏముంది అదేం కానీ నువ్వు చెప్పు. సడన్గా నువ్వు ఆ మ్యాటర్ ఆపి యేసు అని మొదలుపెట్టు. అబ్బా ఏందిరా ఇందాకేం పిలిచా? వస్తున్నా, ఇదిగో ఇప్పుడే వస్తున్నా. పోతారు. సైతాన్ గాడు కూర్చోబెట్టి చెప్పండి ముచ్చడు, యేసయ్య ముచ్చడు చెప్పండి. వాడు ఉంటే అప్పుడు అడగండి. మీకు దండం పెట్టి మీ మెడలో దండేసిపోతాడు. వద్దు నన్ను వదిలిపెట్టండి అని. నేను చెప్పేది జోక్ కాదు. వాడిని చిత్రవధ చేయాలంటే వాడు నిన్ను ఇబ్బంది పెట్టే కొద్దీ నువ్వు యేసయ్యని పొగుడుతూ ఉండు. వాడు నిన్ను నష్టపెట్టే కొద్దీ, శ్రమ పెట్టే కొద్దీ, కష్టపెట్టే కొద్దీ, నీ పనులకు అడ్డు తగిలే కొద్దీ నువ్వు యేసయ్యనే కనపరుస్తూ ఉండు. వాడు అడ్రస్ లేకుండా పోకపోతే అప్పుడు అడుగు. వాడిని గెలిచే సూత్రం అదే. ఆయన రక్తమును బట్టి
ఆయనను గూర్చి నువ్వు ఇచ్చే సాక్ష్యమును బట్టి వాడిని గెలుస్తావని. ప్రకటన గ్రంథం అదేదో అధ్యాయం అదేదో వచనంలో ఉంది, చూసుకోండి. తీస్తారు, మీరే తీయండి. ప్రకటన గ్రంథము ఒకసారి నేను చూపిస్తాను, అండర్లైన్ చేసుకొని తర్వాత మీరు 12వ అధ్యాయం 11వ వచనం. ఇంకేం మరి చదువు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని చాలు. సాతానును జయించుటలోని రహస్యం అదే. గొర్రెపిల్ల రక్తాన్ని గూర్చి చెప్పు, యేసు ప్రేమ మమత మమకారాలను గూర్చి చెప్పు. వాడు ఓడిపోతాడు, నీ దగ్గర నుంచి పారిపోతాడు. ఎందుకో తెలుసా? కుళ్ళు ఓర్చుకోలేడు. సైతాన్ని టార్చర్ చేసే రహస్యం చెప్పా ఈరోజు. వాడు నిన్నెంత ఇబ్బంది పెడతాడో, వాడు నీకెంత నష్టం కలిగిస్తాడు, అంత యేసయ్యని పొగుడు వాడి ముందు. రేయ్ కదవా, నాకు తెలుసురా నువ్వు గదిలేవని. నువ్వు గదిలితే ఆయన ఏం చూస్తా ఊరుకుంటాడా? నా దేవుడు రోషగాడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు రోషగాడు, నా దేవుడు పరిశుద్ధుడు. నువ్వు ఒక నష్టం 2 నష్టాలు కలిగిస్తే ఆ వాటిని 10 లాభాలుగా నా తండ్రి మారుస్తాడు. చెయ్యిరా వెధవా, నీ చేతనైంది చేసుకోబా, అది మొత్తం నాకు ప్లస్ అయింది పోరా. అదంతా నా తండ్రి నాకు అనుకూలంగానే మారుస్తాడు, అదంతా నాకు దీవెన అవుతుంది, పోనీ చేతనైంది చేసుకోపోరా. నా యేసు బలవంతుడు, నా యేసు ప్రేమిస్తాడు, నా యేసు నమ్మకమైన వాడు. నువ్వు యేసు 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 యేసే నా బాస్ అంటా ఉండు, ఇక అంతే. అది సైతానికి అడిగే పెద్ద లాసు. జంప మధ్యలో ఉండడు, ఓకేనా? రాసుకున్నావా? సైతానుగాన్ని ఏడిపించే చిట్కా, పరిశుద్ధాత్మను ఆకర్షించే చిట్కా, ఆత్మలో బలం పొందే చిట్కా, యేసును మహిమపరచుట, యేసును మహిమపరచుట. అది ఇష్టం లేదు కనుకనే వాడు కొంతమంది అనుచరులని పాస్టర్ వేషం తగిలించి సంఘంలోకి నెట్టాడు. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కొంతమంది సాతాను కమీన్ గాళ్ళకి పాస్టర్ వేషం వేసి సంఘంలోకి పెట్టి వాళ్ళ చేత దుర్బోధ ఒకటి మొదలుపెట్టాడు. దయ్యాలు బోధించటం మొదలుపెట్టినాయి. పాస్టర్ల ముసుగులు ఏమని? యేసు దేవుడు కాదని, యేసుకు ప్రార్థన చేయకూడదని, యేసును ఆరాధించకూడదని, యేసుకంత ప్రయారిటీ లేదని, యేసు సామాన్యుడని, యేసు బలహీనుడని. అరే తండ్రే మహిమపరుస్తుంటే యేసుని తూకోన్రే తూకోన్రే కోన్రే కోన్రే. అరే తండ్రి మహిమపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ గణపరుస్తున్నాడు, నువ్వెవుడురా? యేసును తృణీకరించడానికి వెధవన్నారా వెధవ, సుంట అన్నారా సుంట, అరసుంట, పావు సుంట అనాలనిపించింది. ఏం చచ్చారు? నేనేమంటా, నా చేత తిట్లు తినాలన్న వాడికి అర్హత కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను ఎవరిని తిట్టండి. ఎందుకంటే నేను తిట్టినప్పుడు నా చేత తిట్లు తినాలన్నా వాడు అర్హుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంత కోపం వచ్చినా చీ వెధవ నా డాష్ అని నేను అనను. అంటే నా కుమారుడు అనే పదం నేను వాడను. ఎందుకంటే నా కుమారుల అర్హత కొందరికే ఉంటుంది, అందరికీ ఎందుకు ఉంటుంది? అందుకని ఆ పదాలు కూడా వాడను. నేను అర్థమైందా మీకు? ఆ పదం కూడా వాడదు అనవసరంగా. యోగ్యులు కాదు, ఎందుకు పెట్టాలి అది? ఒక తిట్టాలన్నా కూడా అర్హుడై ఉండదు, అందుకే తిట్టను. నాకు ప్రియమైన బిడ్డని, నాకు ఇష్టమైన బిడ్డలను అవసరమైతే ఒక దెబ్బ కొడతాను, గద్దిస్తాను. దానికి అర్హులు నా బిడ్డలే. అర్థమైందా? చాలా మన తిట్లు తినాలన్నా యోగ్యులై ఉండాలన్నమాట. అనచేత ఇక దైవజనుల చేత ఒక తిట్టు తినాలన్నా కూడా అర్హత. తిట్టను. ఈ వ్యక్తులని కొంతమందిని ముసుగేసి దించాడు, సంఘంలో దించి వాళ్ళ చేత బోధింపజేశాడు. యేసును తృణీకరించే బోధలన్నీ తీసుకొచ్చి పెట్టేశాడు వాడు. ఆ బోధలు ఈరోజు నీ చెవుల నిండా పడుతున్నాయి, నీ సెల్లు నిండా ఉన్నాయి. దయచేసి వాటిని నీవు లక్ష్య పెట్టకూడదు. యేసు తన నామములో ప్రార్థన చేయమని తానే చెప్పాడు, తనను సేవించమని చెప్పాడు, తనను వెంబడించమని చెప్పాడు.
తన ఆజ్ఞను గైకొనమన్నాడు, తనను ప్రేమించమని చెప్పాడు. సేవించమన్నాడు, ప్రేమించమన్నాడు, గైకొనమన్నాడు, వెంబడించమన్నాడు, ప్రార్థించమన్నాడు, స్తుతించండి అని కూడా చెప్పాడు. వాళ్ళు స్తుతిస్తుంటే వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తే, నువ్వు వాళ్ళ స్తుతిని ఆపితే ఇంకా డేంజర్. మనుషుల నోళ్ళు నువ్వు మూస్తే రాళ్ళేస్తారా కేక, అది ఇంకా దారుణంగా ఉంటుందిరా అంటే సైడ్ అయిపోయాడు సైతాను. రాళ్ళు కేకలేస్తే అది ఇంకా అద్భుతంగా మనుషులే వేసుకొనిలే అని. చెప్పండి, ఇప్పుడు యేసును స్తుతించవచ్చా లేదా? స్తుతించకూడదన్న వాడెవడో? ఎస్, ఆ బోధ ఎవడు చేసినా వాడు ఎంత పెద్ద సేవకుడైనా సరే వాడు లూసిఫర్ ఆత్మతో ఉన్నోడు, వాడు దేవుని ఆత్మ కలిగినోడు కాదు. యేసుని కించపరిచేవాడు, యేసును తృణీకరించేవాడు, యేసును తక్కువ చేసి మాట్లాడేవాడు వాడు ఎవడైనా పెద్ద స్కాలర్ లాగా బిల్డప్ ఇచ్చినా వాడు మైండ్ లేని వెధవాయి, వాడి మాట పట్టించుకోవద్దు. ఎందుకంటే వాడు దురాత్మతో ఉన్నాడు. యేసును మహిమపరిస్తే ఓర్వలేంది వాడే. ఏం చేద్దాం, నువ్వు సెల్లేం మానుకోవు, కూటమైపోగానే తెస్తావు, ఒక ముద్ద తిని తరే అనుకుంటా ఈ లుచ్చాలందరూ వస్తారు ఇక అందులోకి. అర్థమైందా? వచ్చి ఈ బచ్చాలందరూ నీకు కనపడి వాడు బాగా బాగా ఇంట్రెస్ట్గా ఉంది, బాగా చెబుతున్నాడు అనుకుంటూ చూస్తావు, ఎక్కిద్ది విషయం, పోతావు. జాగ్రత్త. అర్థమైంది కదా? ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పండి. ఇప్పుడు వరుసగా చెప్పండి. యేసును ఆరాధించవచ్చా లేదా? స్తుతించాలా లేదా? ప్రార్థించవచ్చా లేదా? యేసునామంలో యేసుకే ప్రార్థించవచ్చా లేదా? అన్ని నామాల కంటే పైనామం ఏది? యేసు రక్తం పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, నీతిమంతుని రక్తం, ఏ పాపము లేని రక్తం, మనందరికీ చాలిన రక్తం, అనంత ప్రాణశక్తి కలిగిన రక్తం. ఆ రక్తం భూమి మీద చిందితే భూమే గడగడలాడిపోయింది. హేబెలు రక్తం చిందితే మింగటానికి నోరు తెరచింది, యేసు రక్తం చిందితే భయపడి కంపించింది. యేసు రక్తం ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ వీడికి విరుద్ధంగా ఎవడో చెప్పినా వినొద్దు. ఎందుకంటే సైతాను గాడి కుళ్ళు, ఆడు పట్టిన వాళ్ళందరూ మాట్లాడతారు. కుళ్ళుకి ప్రాస కలపండి, మాట్లాడతారు. సో అది అవి పట్టించుకోవద్దు. చెప్పానండి, సంఘం అందరికీ చెప్పానా? సంతోషంగా స్తోత్రం చెప్పండి.